హాయ్ ఫ్రెండ్స్, అరిస్టాటిల్ గురించి కొన్ని బిట్స్ నేర్చుకుందామండి. ఈయనని సకల శాస్త్రాల పితామహుడు అని అంటారు. అలాగే నడుస్తున్న విశ్వవిద్యాలయం అని కూడా అంటారు. ఎందుకంటే ఈయన జీవశాస్త్రానికి పితామహుడు, రాజకీయ శాస్త్రానికి పితామహుడు, పౌరశాస్త్రానికి పితామహుడు, అలాగే జంతు శాస్త్రానికి కూడా పితామహుడు. వీటన్నిటికీ పితామహుడు కాబట్టి ఇతనిని సకల శాస్త్రాల పితామహుడు అంటారు. లేదా నడుస్తున్న విద్యాలయం అని కూడా అంటారు. ఎవరిని? అరిస్టాటిల్‌ని. ఇతడు రాసిన గ్రంథాలు డి ఎనిమా, పర్వతురాలియా, ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. మనల్ని అడుగుతారు, ఇందులో అరిస్టాటిల్ రాసిన గ్రంథం ఏది, అరిస్టాటిల్ రాయని గ్రంథం ఏందని అడుగుతారు. నెక్స్ట్ పాలిటిక్స్‌లో రాజ్యాంగం అనే పదం రాశారు. ఎవరు రాశారు పాలిటిక్స్‌లో రాజ్యాంగం అనే పదం? అరిస్టాటిల్. నెక్స్ట్ అస్సనితో అసలు ఫస్ట్ అస్సనితో అనే ఒక ఉమెన్, ఈమె స్టూడెంట్ సోక్రటీస్ స్టూడెంట్ ప్లేటో స్టూడెంట్ అరిస్టాటిల్ స్టూడెంట్ అలెగ్జాండర్ స్టూడెంట్ సెల్యూకస్ నికేటస్. నెక్స్ట్ రాజకీయ నిర్వచనం. రాజకీయం అంటే రాజకీయంతో రాజకీయంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అని అరిస్టాటిల్ అన్నాడు. ఏమన్నాడు? రాజకీయంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అని ఎవరన్నారు అని అడుగుతారు. అప్పుడు మనం ఆన్సర్ అరిస్టాటిల్ అనాలి. ఇదే పదాన్ని తర్వాత ఎంఎన్ రాయ్ ఉదహరించారు. ఎవరు ఉదహరించారు? ఎంఎన్ రాయ్.